పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే అని పిలుస్తాం మనం. ఈ ప్రాంతంలో కొన్ని వారాలుగా పరిస్థితులు చూస్తే చాలా చేజారిపోతున్నాయి పాకిస్తాన్కి. అక్కడ నివసించేటువంటి సాధారణ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంప్లీట్గా వ్యతిరేకంగా అగెనిస్ట్గా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు కూడా. నిరసనలు మొదలై 24 రోజులు దాటిపోతున్నా కూడా పాక్ ప్రభుత్వం వాటిని అణిచివేయడానికే చూస్తుంది. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా ఆపేయడమే కాకుండా ప్రజలకి అవసరమైనటువంటి కనీస ఆహార సామాగ్రి కానీ, అత్యవసర మందుల సరఫరా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆపేసిందనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసులు, మిలిటరీ మఫ్తీ దుస్తుల్లో ఇళ్లలోకి చొరబడి నిరసనకారుల్ని ఎక్కడికక్కడ అపహరిస్తున్నారనేటువంటి తీవ్ర ఆరోపణలు కూడా ఇప్పటికీ రావడం జరుగుతుంది. ఈ ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ లాంటి ప్రజా సంఘాల యొక్క నాయకులు చాలామంది కనిపించకుండా పోయారని కూడా స్థానికులు వాపోతున్న వ్యవహారం కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా అంతర్జాతీయ మీడియా కానీ, పాశ్చాత్య దేశాల హక్కుల సంఘాలు కానీ పిఓకే ప్రజల యొక్క కష్టాల్ని కొంచెం కూడా పట్టించుకోవట్లేదనే తీవ్ర అపవాదం ఉంది. పిఓకే ప్రజల యొక్క ఆవేదన నిరసనలో భాగంగా లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో ఉండేటువంటి ఏక్తా మార్కెట్ ప్రాంతంలో ఒక అనూహ్యమైనటువంటి సంఘటన జరిగింది. ఆ దృశ్యం వైరల్ అవుతుంది. అక్కడ నివసించేటువంటి మహిళలు, చిన్నపిల్లలతో సహా వందలాది మంది ప్రజలు సరిహద్దు గేట్ల వద్దకి చేరుకుని భారత జెండాల్ని పట్టుకుని వారు భారత్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. పిఓకే ప్రాంతం ఎప్పటికీ పాకిస్తాన్ కాదని, తామంతా కాశ్మీరీలమని, భారతదేశంలో కలిపేసుకోండి ప్లీజ్ అంటూ వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పాకిస్తాన్ సైన్యం వెంటనే తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని, ఇక్కడ సైనిక పట్టును తాము అస్సలు సహించబోము అని కూడా వారు స్పష్టం చేస్తున్న వ్యవహారం ఉంది. తమకి ఆహారము, మందులు ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏం పాలిస్తుంది అని వారు ప్రశ్నిస్తున్నటువంటి నడుస్తుంది. సరిహద్దులో ఉన్నటువంటి గేట్లను తాము బద్దలు కొట్టుకుని భారత్ వైపు ఉన్నటువంటి కాశ్మీర్లో తాము కలిసిపోతామని, దమ్ముంటే ఆపుకోవాలి అంటూ పాకిస్తాన్ పాలకులకి బహిరంగంగానే వాళ్ళు సవాల్ విసురుతున్న పరిస్థితి. గతంలో చైనా, పాకిస్తాన్ని కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విషయంలో ఉచిత విద్యుత్ ఇస్తామని, విద్య ఇస్తామని, తక్కువ ధరకే గోధుమలు, బియ్యం ఇవన్నీ ఇస్తామని తమను పూర్తిగా మోసం చేశాయని కూడా వారు ఆగ్రహం చేస్తున్న పరిస్థితి ఉంది. 90-71 నాటి తూర్పు పాకిస్తాన్ పరిస్థితుల్ని మనం గుర్తు చేసుకుంటే అప్పట్లో అక్కడ ఎలాంటి దారుణాలు జరిగాయో ఇప్పుడు పిఓకేలో కూడా పాకిస్తాన్ యొక్క పాలకులు అదే చేస్తున్నారు అని స్థానిక నాయకులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. పిఓకే ప్రాంతాన్ని పాకిస్తాన్ దురాక్రమణ నుంచి విముక్తి చేసి ప్రపంచం ముందు నిలబెట్టడానికి భారత్ కూడా గట్టి ప్రయత్నాలు అనేవి చేస్తుంది. పిఓకే ప్రజల యొక్క సమస్యల్ని ఐక్యరాజ్య సమితి వేదిక వరకు తీసుకెళ్లడంలో భారత రక్షణ యంత్రాంగం ఇప్పటికే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలు గేట్లను దాటుకుని ఇటువైపు వస్తే వారికి ఆశ్రయం కల్పించడానికి, ఆహారం, మందుల యొక్క సదుపాయాలు అందించడానికి భారత్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా వారిని తమ సొంత ప్రజలుగానే భావిస్తుంది, కాశ్మీర్ వాళ్ళగానే అనుకుంటుంది. అందుకే భారత పార్లమెంట్లో కూడా పిఓకే కోసం ప్రత్యేకంగా సీట్లను కూడా ఇప్పటికే కేటాయించి ఉంచారు. ఒకవేళ పిఓకే ప్రజలు తిరుగుబాటు చేసి భారత్లో కలిసిపోతే పాకిస్తాన్ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి డెఫినెట్లీ వాళ్ళకు ఆల్రెడీ ఇప్పటికే ఉంది.